మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 21వ వచనము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయిండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఇక్కడ జరిగిన ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే, పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క దేవాలయం దగ్గర కూర్చున్న కుంటి వాటిని బాగు చేయడం, స్వస్థపరిచినందుకు వారు ఆ స్వస్థత పొందిన అతను మరి దేవాలయంలోనికి వెళ్ళి దేవునిని మరి స్తుతించడం. అది జరిగిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ తేరి చూస్తున్నారు. వారు అట్లా చూస్తున్నందుకు మరి పేతురు సమాధానం చెప్తున్నారు, మా సొంత శక్తి చేతను భక్తి చేతను మేమేదో చేసేసామని ఎందుకు అట్లాగా చూస్తున్నారు అని అట్లా చెప్పుకుంటూ వస్తూ 21వ వచనంలో అంటున్నారు, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును అని. అంటే అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తాయని లోక ఆరంభం నుంచి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు ప్రభువారు పరలోకంలో ఉండాలి అని ఇక్కడ చెప్తున్న మాట. అలాగే మోషే గారు చెప్పిన మాట ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన మాట మీరు వినవలెనని ఆయన చెప్తున్న మాటని ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. జరగవలసిన ప్రతిదానికి దేవుడు ఒక కాలాన్ని నియమించాడు. ఆ నియమించబడిన కాలం వచ్చే వరకు ఏది జరగదు. ఆ నియమింపబడిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం వరకు అది అప్పుడు మాత్రమే జరుగుతుంది. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు మొదటి అధ్యాయం, అదే అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో 40 రోజుల పాటు శ్రమ నుండి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు దేవుని రాజ్యాన్ని గురించి శిష్యులైన వారికి నేర్పుతున్నప్పుడు వారు అడుగుతారు, ప్రభా ఈ కాలమందు ఇశ్రాయేలుకి రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడుగుతున్నప్పుడు శిష్యులు అడిగితే యేసుక్రీస్తు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అని చెప్తున్నాడు. అంటే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతిదానికి కూడా కాలాన్ని సమయాన్ని మరి ఆయన నిర్ణయించాడు. అది నిర్ణయింపబడిన కాలంలోనే జరుగుతాయి. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక కాలం అనేది, ఒక కుదురుబాటు కాలం అనేది నిర్ణయింపబడింది. అదే మనం జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా మనం చూస్తున్న మాటలు కూడా అదే. సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను అంటున్నారు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దానిని పెరికివేయబడుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమడుటకు, ప్రతిదానికి కూడా మరి సమయం ఉన్నది అనేది చెప్తున్నారు. ఆ సమయము నిర్ణయింపబడిన సమయం, అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది అని ఇక్కడ పేతురు చెప్తున్నారు. దేనికైనా ప్రతిదానికి కూడా కుదురుబాటు కాలం ఒకటి నిర్ణయింపబడింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అదే మాట ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన నోటి నుండి చెప్తున్న మాట ఏంటంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని, మన పని కాదు అని ఆనాడు శిష్యులకైనా ఈనాడు మనకైనా తెలియచేస్తున్నారు. మరి అది ఎందుకు మనకి ఆయన స్వాధీనంలో ఉన్నది మనం తెలుసుకునే మన పని కాదు అని అంటే, మనం ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన చేసిన పని, ఆ యొక్క జరిగిన ఒక సందర్భాన్ని మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. మరియా, ఆమె సహోదరి అయిన మార్త, ఆ లాజరు, వారి కుటుంబాన్ని మనం చూస్తాం. ఆ కుటుంబం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ కుటుంబం ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ప్రేమింపబడిన కుటుంబం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ కుటుంబము ప్రేమించింది. మరి ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు చాలా ఎక్కువగా ప్రేమించిన ఆ యొక్క కుటుంబం, మరి ఆ కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటన, ఆ యొక్క జరిగిన లేకపోతే ఎదుర్కొన్న వారి యొక్క పరిస్థితి, వారి పరిస్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుకి కబురు పంపుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కబురు పంపినప్పుడు, లాజరు తన సహోదరుడు రోగిగా ఉన్నాడు అని వర్తమానం పంపారు. వర్తమానం పంపినా కూడా 6వ వచనంలో మనం చూస్తే,
అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటన ఇంకా 2 దినములు నిలిచెను. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆలస్యం చేస్తున్నారు. విన్నా కూడా తాను అక్కడే 2 దినాలు ఉన్నారు. 2 దినాలు ఉన్న తర్వాత మరి తర్వాత ఇక బయలుదేరి వచ్చారు. అప్పటికి 17వ వచనంలో చూస్తే యేసు వచ్చేసరికి అతడు 4 దినములు సమాధిలో ఉంచినని తెలుసుకునేను అని మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం లేదా చదువుతున్న యొక్క సందర్భాన్ని కనుక చూస్తే లాజరు చనిపోయారు. సమాధిలో 4 రోజులు, ఆ సమాధిలో పెట్టి కూడా 4 రోజులైందని ఇక్కడ చెప్తున్నారు. బేతనియ యెరూషలేముకి సమీపంగా ఉంది. మరి అక్కడ వారు ఆశించింది ఏంటి అనుకుంటే, లాజరు తీవ్రమైన అస్వస్థతకి లేక అలా రోగానికి గురయ్యాడు అనే సంగతిని కబురు పంపిన వెంటనే కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ విషయాన్ని తెలుసుకొని వచ్చేస్తారు అని సహోదరులు మార్తా మరియలు ఇద్దరూ కూడా ఆశించారు. ఆ యొక్క విషయాన్ని వారు వెంటనే కబురందుకున్న వెంటనే, ఎందుకంటే చాలా ఎక్కువగా ప్రేమించే కుటుంబం, లాజరుని ప్రేమించి స్నేహితుడిగా చూస్తున్నారు. మరి అందుకోసం వాళ్ళైతే మాత్రం వచ్చేస్తారు అనుకొని వారైతే భావించారు. కానీ చనిపోయారు. సమాధిలో ఉంచబడి 4 రోజులైంది. ప్రభు తెలుసుకున్నాడు. బేతనియ యెరూషలేమునికి సమీపంగా వస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భాన్ని బేతనియలోనికి వచ్చారని మార్త తెలుసుకున్న వెంటనే యేసు ప్రభు వారిని ఎదుర్కొనటానికి వెళ్ళింది. మరియేమో ఇంట్లోనే కూర్చుంది. ప్రభుతో అంటున్నారు, మార్త అంటుంది ప్రభువైన యేసుక్రీస్తుతో, నీవు ఇక్కడే ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, లేస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నారు. అవును ప్రభువా, అంత్యదినాన పునరుద్ధాన సమయంలో తప్పక లెగుస్తారు, నాకు తెలుసు అంటుంది ఆమె. అంటే ఆమె అనుకుంటున్న మాట ఏంటి అని అంటే, నువ్వు రోగిగా ఉన్నప్పుడు నీకు కబురు పంపిన వెంటనే గనక వస్తే ఆ రోగిగా ఉన్నవాడు స్వస్థత పొందేవాడు, ఇప్పుడు తీరా చూస్తే చనిపోయాడు అని చెప్తుంటే ఆ మాటకి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నీ సహోదరుడు లెగుస్తాడు అని ఆయన అంటున్న మాట చెప్తుంటే 23వ వచనంలో, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును, అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అంటే ఆమె అంటుంది, మరి ఆ మాటను నువ్వు నమ్ముతున్నావా అని, అంత్యదినాన నేను లేపుతాను, పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడని నువ్వు నమ్ముతున్నావా అని మార్త అని అడుగుతున్నప్పుడు యేసు ప్రశ్నించినప్పుడు, ప్రభువా, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడివి నువ్వే అని నేను నమ్ముతున్నాను అని సమాధానం చెప్తుంది. ఇక తర్వాత చూస్తే ఆ తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మరియ కూడా వచ్చారు. ఆయన పాదముల మీద పడి మరియు కూడా, నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు మన్నించేవాడు కాదు అని ఏడ్చింది. ఆమెతో పాటు అక్కడున్న యూదులంతా కూడా బిగ్గరగా ఏడుస్తున్నారు. యేసు కలవరపడి మరి అక్కడ అడుగుతున్నారు, ఎక్కడ సమాధి చేశారు, ఎక్కడ అనే ఆ విషయం అంతా తెలుసుకుంటున్నారు. అది చూసిన యూదులు యేసు లాజరుని ఎంతగానో ప్రేమించాడు అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మనం ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడుంచారు అని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. మనం ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడవడం చూస్తున్నాం. ఆయన ఎందుకు కన్నీళ్లు విడిచారు అని అంటే, యేసు ప్రభు వారిని ఎంతో అమితంగా ప్రేమించిన కుటుంబం అయినప్పటికీ వారైతే మాత్రం మరి అయితే ఏడుస్తూ ఆమె ఏడుస్తున్నది చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కన్నీళ్లు విడిచారు. ఎందుకనంటే ఇక్కడ మనం విషయాన్ని తెలుసుకోవాలి. ఆమె గురించిన ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు 2వ వచనంలో. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదముల మీద తుడిచిన మరియకు సహోదరుడు అని ఆమెని ప్రజెంటేషన్ చేస్తున్నారు. అక్కడ మనం చూస్తే అంత గొప్ప వ్యక్తి మరియా, అంత విశ్వాసం కలిగిన ఆమె, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుని ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నదని సర్టిఫికేట్ ఆమె పొందుకున్న ఆమె అలా మాట్లాడుతూ అట్లా ఆమె ఏడవడం ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా కలిచివేసిన విషయం. అందుకనే కలవరపడ్డారు, మూలుగుచు ఆయన తర్వాత కన్నీళ్లు విడిచారు అని మనం చూస్తున్న ఒక సందర్భం. అయితే 2వ సందర్భంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనము 41 నుంచి చూస్తాము. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏడుస్తారు. అక్కడ ఏడ్చి అని ఉంటుంది. మనం ఎందుకు అని చూస్తే, తను ప్రేమించేవారు, యేసు ప్రభు వారు ప్రేమించేవారు అంటే బాధపడుతూ
తీవ్ర ఆందోళనకి గురైపోతారు వారిని చూస్తే. అక్కడ సందర్భం ఏంటి అనంటే, వారిని దర్శించినప్పటికీ కూడా ఆ యెరూషలేము వినలేదు. అందుకని వారికి పట్టబోయే వారు ఎదుర్కొనేబోయే దుస్థితిని చూచి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఏడుస్తున్నారు. ఎందుకు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే 43వ వచనంలో, నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వస్తున్నాయి. ఇట్లాంటి ఈ దుర్దినములు, ఇలాంటి సంఘటన మరి ఇలాంటిది సంభవిస్తుంది కాబట్టి అది ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఏడుస్తున్నారు. ఇక్కడ మరియ కూడా ఏడవటం ప్రభువైన యేసుక్రీస్తు వారు తట్టుకోలేదు. ఆమె ఎంత ఉత్తమమైన దాన్ని పొందుకున్నది. ఆయనను ప్రేమించింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేత ప్రేమించబడిన కుటుంబం. వారలాగున ఏడుస్తుంటే ఆయనకి కళ్ళమంటి నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ లాజరు గారు చనిపోయారను ఆయన కాదు, కానీ ఆయన ప్రేమించిన యొక్క కుటుంబం అలాంటి పరిస్థితికి వెళ్ళింది. అందుకని ఆయన మరి అక్కడ మనం చూస్తున్న మాట ఆయన కన్నీళ్ళు విడవడానికి ఆ విషయాన్ని తెలుసుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుదేరి వెళ్ళడం, అక్కడ స్వస్థపరచడానికి అక్కడ జరగబోయే కార్యం ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు మరలా ఆమె అంటుంది, 4 దినాలు అయిపోయింది చనిపోయి అని అంటే, మరలా అక్కడ యేసుక్రీస్తు అడుగుతారు, నువ్వు నమ్ముతున్నావా, నేను లేపుతాను అని చెప్పాను కదా, ఇది దేవుని మహిమ నిమిత్తము, నువ్వు నమ్మినీడలా దేవుని మహిమని చూస్తావు అని అక్కడ మాతకి చెప్తున్నారు. మనం ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఇదంతా కూడా జరిగిన ఒక సందర్భం మనకి అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనుకుంటున్నప్పుడు మరి అక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆ ప్రభువైన యేసు ఆమెతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? ఇది దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మహిమపరచబడవలసి ఉంది కాబట్టి అది జరిగింది. అది 4వ వచనంలో చెప్తున్న మాట. యేసు విన్నప్పటికీ కూడా ఎందుకు రాలేదు అని అంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇది ఎందుకు సంభవించింది ఈ వ్యాధి అని అంటే, అది మరణం ఆయన లాజరు గారు చనిపోవడమే ధ్యేయము ప్రాముఖ్యమైన విషయం కాదు. దేవుని కుమారుడు అక్కడ మహిమపరచబడాలి, అందుకొరకు ఈ వ్యాధి వచ్చింది అన్న సత్యం అన్న విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. అదే ఆ మాటను చెప్తున్నారు, నువ్వు నమ్మినీడలా దేవుని మహిమను చూస్తావు అని 40వ వచనంలో మరి అక్కడ మార్తతో చెప్తున్నారు. మరి ఆ యొక్క అస్వస్థత, ఆ యొక్క వ్యాధి ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మహిమపరచబడవలసి ఉన్నది కాబట్టి అది సంభవించింది అని మనం చూస్తున్నాము. మనం చూస్తున్న విషయం అయితే మాత్రం అక్కడ అలాగున్నది. అందుకు అంటున్నాడు, నీ సహోదరుడు బ్రతుకుతాడు అని ఆయన అన్న మాటకి దూర భవిష్యత్తులో జరగబోయే పునరుద్ధానాన్ని మార్త భావించింది. తను ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నేను పునరుద్ధాన జీవాన్ని అని చెప్తూ మార్తకి స్పష్టం చేశాడు. ఈ పునరుద్ధానము భవిష్యత్తును కూర్చిన నిరీక్షణ మాత్రమే కాదు, కానీ అది ఇప్పుడే వర్తమానంలో జరగబోతుంది అనేది అక్కడ. అందుకే అంటున్నాడు, ఆయన జీవం ఇచ్చేవాడు మాత్రమే కాదు, అసలు ఆయనే జీవమై ఉన్నాడు అన్న సత్యాన్ని అక్కడ తెలియజేస్తుంటే ఆమెకి అర్థం కాలేదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా వివరించి తెలియజేయాల్సింది ఏంటంటే, అక్కడ విశ్వాసం ఉంది వాళ్ళకి, కానీ నిరీక్షణ అయితే లేదు. అప్పటి వరకు కూడా మరణింపబడిన వారు తిరిగి లేవడం అనేది జరగలేదు. అక్కడ చనిపోయిన అంటే 4 దినాలు ఇప్పుడు సమాధిలో 4 దినాలు పెట్టబడిన ఆ యొక్క లాజరు తిరిగి లేవడం అనేది సాధ్యమవుతుంది అనేది వారైతే మాత్రం ఇచ్చేయట్లేదు. అందుకనే నమ్మశక్యంగా వాళ్ళకి లేదు. అందుకే అంటుంది, ఇప్పటికి చనిపోయి 4 దినాలైంది, వాసన వచ్చేస్తుంది అని అంటే మార్తను అంటున్నారు, నువ్వు నమ్మినీడలా దేవుని మహిమను చూస్తావు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ విశ్వాసం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది, కానీ నిరీక్షణ అయితే మాత్రం లేదు. అందుకే ప్రభువైన యేసు ఆ నిరీక్షణని కలిగించడానికి అక్కడ జరిగిన సందర్భం వారికి తెలియజేయడానికి, అట్లనే చూస్తున్న వారందరూ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడడానికి, తండ్రి దేవుడు మహిమపరచబడడానికి కార్యము జరిగింది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ మాటలను బట్టి. ఇది జరిగిన యొక్క ఉద్దేశం, దేవుడు ప్రేమించే వారి గృహంలో జరిగిన విషాదం, విపత్తు ఏది ఉందో దాన్ని పట్టించుకోలేదనే నింద
అక్కడ యేసుక్రీస్తు భరించి ఆ యొక్క నింద లేదా వారు నిందగా మోపుతున్నారు కాబట్టి దానికి ప్రభువైన యేసుక్రీస్తు కన్నీళ్లు కార్చారు. లాజరుకి జీవాన్ని ప్రసాదించి లేదా జీవాన్ని ఇచ్చి అలా లేపడం ద్వారా తన యొక్క దేవుడు తనని మహిమపరిచిన విధానం, దేవుడు మహిమ పొందిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాము. మరి చనిపోయిన తను అన్న దానికంటే కూడా వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు పట్టించుకోలేదు. రావడానికి ఆలస్యం చేశారని ఎక్కువ వారికి బాధ ఉంది. ఆ బాధతోనే మరియ ఏడుస్తుంది. అంటే వారిలో ఏముందంటే కబురు పంపాము కానీ మరి ఆయనైతే ఆలస్యం చేశారు కాబట్టి అట్లా జరిగింది అని వాళ్ళలో ఆ భావం ఉండిపోయింది. అయితే అది మహిమ తేవడానికి లాజరు మరణం నుంచి జీవంలోనికి అంటే బ్రతకడానికి తను మళ్ళీ తిరిగి లేవడం దేవునికి మహిమ తెచ్చింది. అనేకులు ఆయనని అక్కడ విశ్వసించారు అనేది మనం అయితే మాత్రము చూస్తున్నాము. ఇక్కడ తెలుసుకుంటున్న విషయం, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో కూడా విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఏది చేసినా ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన సమయంలో చేస్తారు. ప్రతి దానికి కూడా కుదురుబాటు కాలం ఒకటి ఉంటుంది. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. అదే చెప్తున్నారు పేతురు గారు. అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది, కానీ కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి. ఎప్పుడు ఏంటి అనేది మనకి తెలియదు. కానీ అది మన పని కాదు, మీ పని కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తున్నారు. దేవుడు తన సమయంలో తన చిత్తానుసారంగా చేసే కార్యములు ఆలస్యం ఉండొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ 2 దినాలు నిలిచిపోయారు, ఆలస్యం చేశారు. దేవుని యొక్క అక్కడ మనం చూస్తే మరి దేవుని యొక్క ఆలస్యం కూడా దానిలో ఒక రహస్యం ఉంటుంది, లేక దానిలో కూడా ఒక ప్రణాళిక ఉంటుంది అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు తన సమయంలో తనకిష్టమైన అప్పుడు తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా చేసే కార్యములు అత్యధికమైన మహిమకరంగా ఉంటాయి. అది దేవుని యొక్క మహిమ కొరకు అక్కడ నిర్ణయింపబడతాయి. అది మనం ఒకవేళ దానికి భిన్నంగా మనం ఒత్తిడి చేసో ఏదో పొందేసుకోవాలని కోరుకుంటే మనం అక్కడ సంపూర్ణ మహిమను చూడలేము. కనుక మన పరిస్థితి లేదా అవసరత ఏదైనప్పటికీ ఆయన యందు మనం ఓపికతో సహనంతో కావలివాడు ఉదయం కొరకు వేచి ఉన్నట్లు మనం వేచి ఉండాలి. కానీ ఇది ఎలా ఏంటి అని తెలుసుకోవడం అది మన పని కాదు అని తెలియజేస్తున్నారు. యేసు ప్రేమించిన ఆ యొక్క కుటుంబం నిస్సహాయ స్థితి పరిస్థితిని ప్రభు తెలుసు. యేసుని ఆయన శక్తిని ఎరిగిన వారే ఆయన వచ్చి అద్భుతాలు చేయాలి అని ఆశించారు. కానీ వినిన చోటినే తాను ఆ 2 దినాలు నిలిచిపోయారు. అదే మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ఆయన జీవితంలో ఆయన యొక్క జీవించిన కాలంలో చేసిన అద్భుత కార్యాలు ఎన్నో, వినగానే స్పందించినవి ఎన్నో. మరి శతాధిపతి విషయంలో స్పందించిన విషయం, అట్లా ఎన్నో స్పందించిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి చూస్తే ఎరుకో పట్టణంలో ఉన్న అదే సందర్భాన్ని వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. ఆ ఎరుకో పట్టణంలో గుడ్డి భిక్షువాడైన అతన్ని బాగు చేయడం కానీ అక్కడ వాళ్ళు చెప్పిన మాట కూడా అదే అంటున్నారు. చూపినిచ్చేసాడు కదా, వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు కదా అని వాళ్ళు ఆ మాటను కూడా మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి అద్భుతాలు చేసిన ఆయన వెంటనే స్పందించిన ప్రభువైన యేసుక్రీస్తు బేతనీయలో ఉన్న ఈ యొక్క కుటుంబం చెంతకు విషయంలోకి వచ్చేసరికి ఆలస్యం చేస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం వారి కుటుంబం అంటే ప్రేమ లేక కాదు, వారికి యేసు ప్రేమించిన కుటుంబం, యేసు చేత ప్రేమింపబడిన కుటుంబం అయినా వారి ప్రేమ కూడా, వారి విశ్వాసం కూడా అలాగే ఉంది. వారు నమ్మారు, దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని అంతగా నమ్మారు వారు. అయినా కూడా ఎందుకు అనంటే అక్కడ ఒక కారణం ఉంది. ఏమా కారణం అంటే అంటున్నారు, ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని అక్కడ మనం చూస్తున్నాము. ఆయనను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయనని ప్రేమించిన పద్ధతుల కంటే ఆయన మనల్ని ప్రేమించే విధానం అత్యున్నతమైనది. ఏ వ్యత్యాసము, ఏ తారతమ్యము, భేదము లేకుండా అందరినీ కూడా ఆయన క్రియారూపకంగానే ప్రేమిస్తూ ఉంటాడు. మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ మరి చూపించిన విధానం, సిలువలో తన ప్రాణం అర్పించిన ప్రేమ ఆయనది. ఆయన కృపకి అపాత్రులమైన మనల్ని పాత్రులుగా ఎంచిన ప్రేమ, తనని ప్రేమించే వారికి మేలు కలుగుటకి అన్నిటినీ కూడా సమకూర్చే దేవుడు ఆయన. ప్రతి మౌనం వెనుక, ఆలస్యం వెనుక తప్పక ఒక అద్భుతం దాగుంటుంది. తద్వారా ఆయనకి మహిమ కలగాలి లేదా ఒక కార్యం అక్కడ జరగాలి. ఆ మౌనంలో కూడా లేదా ఆయన ఆలస్యంలో కూడా ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు. లాజరు రోగిగా
ఉన్నప్పుడే బేతనీయకు రాకుండా తనున్న చోటు నుండి ఒక మాట సెలవిచ్చి ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడే. అయినప్పటికీ కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మహిమ కొరకు దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకు వచ్చిందని ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అది అలాగ వినియోగించడానికి, అదందరికీ చూపించడానికి అలాగా ఆలస్యం చేస్తారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన జీవితంలో దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి నిర్ణయింపబడింది. కాలములను సమయములను తన ఆధీనంలో ఉంచుకొని సమస్తాన్ని జరిగిస్తున్నాడు. సమస్తాన్ని జరిగించేటప్పుడు అవి మనకి తెలీదు కాబట్టి మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మనం ప్రశ్నించే పరిస్థితులు, కలవరపడే పరిస్థితులు, తొట్టిల్లిపోయే పరిస్థితులు మన ముందు ఉన్నప్పటికీ కూడా వాటిలో ప్రభువైన యేసుక్రీస్తు మనకి అక్కడ చూపిస్తున్న సందర్భాలు ఆలస్యానికి కారణం ఉంది. ఆలస్యానికి కారణం మరి అక్కడ దేవుడు మహిమపరచబడటం. ఈరోజు ఒకవేళ మన జీవితంలో మనం అనుకుంటామేమో అన్నిటికీ ఎందుకు అలాగ ఆలస్యం జరుగుతుంది, లేదు ఎందుకు అని దేవుడు అంటున్నారు అన్నిటికీ కూడా అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉన్నది అనేది పేతురుగారి ద్వారా మనకి తెలియజేస్తున్నారు. నిర్ణయింపబడుతుంది. అయితే మనం అడుగుతున్నది దొరకట్లేదు, మనం అడిగిన వెంటనే మనం పొందుకోవట్లేదనంటే మనకి దేవుడు చెప్తున్నారు, అవునా ఆ యొక్క నిర్ణయింపబడిన కాలము ఆయన స్వాధీనంలో ఉంది, అది మన పని కాదు. మనమైతే వేచి ఉండటం, ఓపికతో సహనముతో మనమైతే మాత్రం చూడటం, అక్కడ వాళ్ళకి నిరీక్షణ కలిగించడానికి మరి వారికి జీవితాలలో నిరీక్షణని కలిగించారు. ఈరోజు మనకి కూడా చెప్తున్నారు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. అన్ని పరిస్థితులలో మనం ఓర్పుతో సహనంతో వేచి ఆయన కొరకు చూడాలి. ఆయన అలా చూడడం వల్ల మన జీవితంలో దేవుడు సంపూర్ణంగా మహిమపరచబడతాడు అనేది ఇక్కడ తెలియజేస్తున్న సత్యం. కాబట్టి మనం ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి అని అంటే ఆయన స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఆయన కాల సమయాలకి మనము ఆయన ఆధీనంలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడితో ఆ నిర్ణయింపబడిన అన్నిటికీ కుదురుపడే కాలం ఉన్నది అని సెలవిచ్చిన రీతిగా మరి మన జీవితంలోనే ఆయనకు అప్పగించుకొని దేవుని యొక్క మహిమను చూసే వారంగా ఉందాం. దేవుడి భాగ్యం మనకి దయచేయను గాక. ఆమేన్.